హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 14th నవంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే అండి, నిఫ్టీ 50 చూస్తే శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ప్రకారంగా మార్నింగ్ నుండి ట్రెండ్ అనేది నెగటివ్గానే ఉంది. అవునా, మన జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, అండ్ అలాగే చూస్తే క్యాండిల్స్ కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. అంటే మనం మార్నింగ్ నుండి సెల్ సైడ్ ట్రేడ్ కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా, అండ్ అలాగే చూస్తే మనకైతే 12:20కి సెల్లర్స్ యాడ్ అయ్యారు. మళ్ళీ క్యాండిల్స్ ఎప్పుడైతే సెల్లర్ లెవెల్కి వెళ్ళిందో మళ్ళీ అక్కడ నుండి మనం రిజెక్షన్ అయితే చూసాము. ఓకేనా, అండ్ రేపటి కోసం మన సపోర్ట్ లెవెల్స్ అండి. సో 5 minutes ప్రకారంగానైతే మనకి సపోర్ట్ లెవెల్స్ లేవండి. నేను హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారంగా సపోర్ట్ లెవెల్స్ ప్లాట్ చేశాను, అందుకే మీకైతే బ్రాడ్ రేంజ్ ఆఫ్ బయ్యర్ జోన్ కనిపిస్తుంది. సో మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 23,415 నుండి 23,347, ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,287 నుండి 23,211, మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండి 23,693 నుండి 23,720, ఇది మన ఫస్ట్ సెల్లర్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్స్ వచ్చేసి 23,944 నుండి 23,991, ఈ రేంజ్లో ఉన్నారు. ఓకేనా, ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ అండి 24,124 నుండి 24,201, మళ్ళీ ఈ రేంజ్లో అయినా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ మనకైతే మార్కెట్ ఓపెన్ అవ్వగానే చిన్న బులిష్ మొమెంటమ్ని చూసాము. అవునా, అండ్ అలాగే చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా మనకి బై ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఈ బై ఎంట్రీని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే మన క్యాండిల్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అండి, మనం సెల్లార్ లెవెల్ దగ్గరే ఉన్నాము. ఓకేనా, ఒకవేళ బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఈ సెల్లార్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా, సో ఈ బై ఎంట్రీని మనం కన్సిడర్ చేయట్లేదు. అండ్ అలాగే చూడండి, ఎప్పుడైతే మన క్యాండిల్స్ సెల్లర్ లెవెల్కి వెళ్ళాయో అక్కడ నుండి మనం రిజెక్షన్ అయితే చూసాము. సో మనకైతే సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ మన టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూడండి, చాలా సేపటి వరకు బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. అవునా, ప్యాటర్న్ డ్రా చేశానండి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే బాక్స్ ప్యాటర్న్ డ్రా చేస్తారు, బాక్స్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ అయింది అనుకోండి హయ్యర్ సైడ్. ఓకేనా, ఇలా బ్రేక్అవుట్ అయిన వెంటనే సో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేస్తారనమాట. క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే ఎంట్రీ తీసేసుకుంటారు, లేకపోతే ప్రీ టెస్ట్ అయ్యాక మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. సో చూడండి 150 క్యాండిల్ అయితే మనకి బయ్యర్ ప్రెషర్ ఉన్న క్యాండిల్ ఫామ్ అయింది కొంచెం. ఓకేనా, సో చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి టైంలో ఎంట్రీ తీసేసుకుంటారు అండ్ అక్కడ స్టక్ అయిపోతారు. సో అలా చేయకండి. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా చూస్తే మనకు కూడా బై ఎంట్రీ వచ్చింది, కాకపోతే బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే చాలా వీక్ క్యాండిల్. ఇది బ్రేక్అవుట్ అయింది, కాకపోతే దాంట్లో స్ట్రెంగ్త్ లేదనమాట. సో ఇలాంటివి కన్సిడర్ చేయకూడదు. అండ్ మళ్ళీ మనకైతే సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ రెడ్ క్యాండిల్తో ఎంట్రీ వచ్చిందండి. సో మనకైతే సెల్ సైడ్ ఎంట్రీలో మన టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 50,022 నుండి 49,913, ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,745 నుండి 49,682, మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,175 నుండి 48,948, మళ్ళీ ఈ రేంజ్లో అయినా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 50,781 నుండి 50,858. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 51,180 నుండి 51,305, మళ్ళీ ఈ రేంజ్లో అయినా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 51,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీలో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,106 నుండి 23,055. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి
22,593 నుండి 22,522 మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,408 నుండి 23,440. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,559 నుండి 23,649. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 23,900 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సెక్స్. సో సెన్సెక్స్లో కూడా చూస్తే మనకైతే కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూ వస్తున్నారండి. అండ్ అలాగే మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 77,653 నుండి 77,539. ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 77,068 నుండి 76,736. మళ్ళీ ఈ రేంజ్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 78,146 నుండి 78,380. ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 78,878 నుండి 79,000. మళ్ళీ ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ మళ్ళీ 79,500 వరకు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంకెక్స్. సో బ్యాంకెక్స్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 57,117 నుండి 56,999. సో ఇది ఈ లెవెల్ మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 56,796 నుండి 56,610. మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఫర్దర్ ఫాల్ చూడొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 55,160 దగ్గరే ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 57,924 నుండి 58,024. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 58,374 నుండి 58,517. మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంకెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.